ఇప్పుడు మనం మసాజెస్ చేస్తూ ఉన్నాము. వెల్లకిలా పడుకోండి. శరీరాన్ని రిలాక్స్డ్గా ఉంచండి. కుడి అరచేతిని బొడ్డుకి పై భాగంలో ఉంచండి. బొడ్డు చుట్టూతా సున్నితంగా రుద్దండి. క్లాక్ వైజ్ 5 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ 5 సార్లు, క్లాక్ వైజ్ 5 సార్లు. ఇప్పుడు ఎడమ చేతితో కుడివైపు ఛాతీని ఊపిరితిత్తి మీద క్లాక్ వైజ్ 5 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ 5 సార్లు, క్లాక్ వైజ్ 5 సార్లు రుద్దండి. తర్వాత కుడి చేతిని ఎడమ ఛాతీ మీద ఉంచండి. ఎడమ ఊపిరితిత్తంతా కవర్ అయ్యేలాగా క్లాక్ వైజ్ 5 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ 5 సార్లు, క్లాక్ వైజ్ 5 సార్లు రుద్దండి. ఇప్పుడు కుడి చేతి బొటనవేలు కుడి చెవి రంధ్రంలో, ఎడమ చేతి బొటనవేలు ఎడమ చెవి రంధ్రంలో ఉంచండి. ముందుకు క్లాక్ వైజ్ 5 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ 5 సార్లు, క్లాక్ వైజ్ 5 సార్లు తిప్పండి. రెండు చేతి వేళ్లతో చెవి డొప్పల్ని పైనుంచి కిందకి అనేక చోట్ల ప్రెస్ చేస్తూ రండి. కిందకు వచ్చాక చేతులు వదిలేసి మళ్ళీ పైనుంచి కిందకి ప్రెస్ చేయాలి. ఈ విధంగా 5 సార్లు చేయండి. తర్వాత బొటనవేళ్లను కణతల మీద పెట్టండి. క్లాక్ వైజ్ 5 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ 5 సార్లు, క్లాక్ వైజ్ 5 సార్లు తిప్పండి. వేలిని నొక్కి ఉంచి ఎముక మీద రౌండ్గా తిప్పండి. ఇప్పుడు అరచేతుల్ని కళ్ళ మీద పెట్టుకొని చిటికెన వేలి కింది భాగంతో సున్నితంగా ముక్కుకు 2 పక్కల ఒత్తుతూ చేతిని పైనుండి కిందకు తీసుకురండి. ఈ రకంగా 5 సార్లు. ఇప్పుడు కుడి అరచేతిని ముఖానికి కుడి పక్కన, ఎడమ అరచేతిని ఎడమ పక్కన పెట్టుకొని కింద నుండి చెంపలను సున్నితంగా రుద్దుతూ పైకి తీసుకెళ్ళండి. చెవి పక్క నుండి కిందకు తీసుకురావాలి. మళ్ళీ చేయండి అలాగే 5 సార్లు. మసాజెస్ చేసుకున్నందువల్ల ప్రయోజనాలు ఏంటంటే, కడుపు ఛాతీలలో జీవకాంత ప్రసారం చక్కబడి లోపలి అవయవాలన్నీ కూడా చక్కగా పనిచేస్తాయి. ముఖంలో రక్త ప్రసారం మొదలైనవి చక్కబడి ముఖం తేట పడుతుంది. ఉదరము ఛాతీలలో రక్త ఉష్ణ వాయు ప్రసారాలు అలాగే జీవకాంత ప్రసారం కూడా చక్కబడి లోపలి అవయవాలన్నీ కూడా చక్కగా పనిచేస్తాయి. అలాగే చెవి దగ్గర ఉన్న కాంత ప్రసారం చక్కబడి చెవి చక్కగా వినపడుతుంది. ముఖ భాగాలన్నింటిలో మెదడు, ఇంద్రియములకు రక్త ఉష్ణ వాయు ప్రసారాలన్నీ మెరుగై ముఖం తేటగా కనపడుతుంది.